Hi, hello. Welcome back to our YouTube channel VKR Jobs Daily. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్నటువంటి MDL మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుంచి జనరల్ స్ట్రీమ్ అప్రెంటిస్ అండ్ అలాగే ఇంజనీరింగ్ డిప్లొమా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్కి అప్రెంటిస్ వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. మంచి అలవెన్స్తో పాటు అండ్ అలాగే స్టేఫన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యూచర్ ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంస్థలో. ఇలాంటి ఈ అప్రెంటిస్ అనేది గ్రాడ్యుయేషన్స్, డిప్లొమా గ్రాడ్యుయేషన్స్ అండ్ అలాగే సో అప్రెంటిస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కానీ క్వాలిఫికేషన్, సెలెక్షన్ ప్రాసెస్, ప్రతి ఒక్క విషయం నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ, లోకల్, ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేఆర్ జాబ్స్ డైలీ. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో సో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ గురించి. మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. ఓకే, సో ఇంజనీరింగ్లో కానీ అండ్ అలాగే డిప్లొమాలో కానీ ఏ విభాగంలో ఏ ఖాళీలు అండ్ అలాగే ఏజ్ లిమిట్ వాళ్ళ స్టేపండ్ చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీర్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 10 వేకెన్సీస్ అండ్ అలాగే డిప్లొమా అప్రెంటిస్కి 5 వేకెన్సీస్. కంప్యూటర్ ఇంజనీరింగ్కి గ్రాడ్యుయేట్స్ 5 వేకెన్సీస్, డిప్లొమా అప్రెంటిస్ 5 వేకెన్సీస్. ఎలక్ట్రికల్ ఇంజనీర్కి 25 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండ్ అలాగే 10 డిప్లొమా అప్రెంటిస్. ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్కి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 10 వేకెన్సీస్, డిప్లొమా అప్రెంటిస్ 0. అండ్ అలాగే మెకానికల్ ఇంజనీర్కి 60 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా 10 అప్రెంటిస్ వేకెన్సీస్. అండ్ అలాగే షిప్ బిల్డింగ్ టెక్నాలజీ ఆర్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్కి గ్రాడ్యుయేట్స్ 10 వేకెన్సీస్, అప్రెంటిస్, డిప్లొమా 0 వేకెన్సీస్. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో టోటల్గా 50 వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. ఇందులో వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బీకామ్ అండ్ అలాగే BCA అండ్ అలాగే BBA, BSW చేసిన వాళ్ళు ఎలిజిబుల్ బ్యాచిలర్స్. ఓకే, బ్యాచిలర్స్ డిగ్రీలో 50 వేకెన్సీస్. నెక్స్ట్ ఈ ప్రతి ఒక్క విభాగంలో 18 నుంచి 27 ఏజ్ మధ్య ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ వచ్చేసి అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అన్ని అలవెన్స్తో కలిపి పర్ మంత్ 9,000 స్టే ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు డిప్లొమా అప్రెంటిస్ వాళ్ళకి అన్ని అలవెన్స్తో కలిపి 8,000 స్టే ఫండ్ అనేది పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 170 వేకెన్సీస్, డిప్లొమా అప్రెంటిస్ 30 వేకెన్సీస్, టోటల్గా 200 వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 5 years ఫర్ SC ST క్యాండిడేట్స్కి అండ్ 3 years ఫర్ OBC NCL వాళ్ళని, 10 years ఫర్ ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళకి. ఇది అనేసి ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఓకే, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీగా మీకు ఇచ్చినటువంటి వివిధ విభాగాల్లో డిప్లొమా అనేది కంప్లీట్ చేయాలి అండ్ అలాగే బీకామ్ డిగ్రీ 3 years డిగ్రీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ అనేది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఉంటుంది. సో అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు అప్లికేషన్ టైంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో అడగడం ద్వారా నేను ప్రతి ఒక్కరికి క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ, లోకల్, ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేఆర్ జాబ్స్ డైలీ. ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 5th February 2025 లాస్ట్ డేటు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.